తప్పు అని మీరు చెప్తున్నారు కదా. డిజిటల్ సరే వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు. సరే సరే మీరు డిజిటల్ ఒక్క నిమిషం మీరు డిజిటల్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరు డిజిటల్లో జయించారు. వినండి 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 మీరు డిజిటల్లో జయించేశారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు అంటే మీరు చెప్పినట్టు మాన్యువల్ కి దానికి 221 మంది తేడా ఉంది కదా. ఈ 202 మంది తేడా ఉంది కదా. అంటే 202 మంది అనర్హులకు మీరు ఇచ్చేసినట్టే కదా. అంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ కోర్టుకు పోకపోతే 202 మంది అనర్హులను తేలేటటువంటి పరిస్థితి లేదు కదా. రాజుగారు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎత్తి చూపించే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ పొరపాటును ఎత్తి చూపించినప్పుడు మేము తెలుసుకొని మాన్యువల్ కు పోయినాము. మీరు పొరపాటు చేసినా కూడా నోరు కొట్టుకున్నా కూడా దేశం రాష్ట్రం మొత్తం అందరికి పబ్లిసిటీ చేసి చూపించినా కూడా మీరు దాంట్లో మార్చాలి అనే ఉద్దేశం మీకు డిఎస్సిలో లేదు. మీరు అవకతవకలు చేసిన డిఎస్సి గురించి మీరైతే ఎంత పట్టించుకోరు. మీరు చిన్న కంప్లైంట్ చేస్తారు. మేము దానిపైన బ్రహ్మాండంగా సందర్భం ఉంది. 3 సార్లు మాన్యువల్ ఒక్క నిమిషం డిజిటల్ ఒకసారి మాన్యువల్ 2 సార్లు మేము 3 సార్లు చేసినామంటే మేము ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము ఒప్పుకున్నాం. సిట్టుకు మళ్ళీ ఒప్పుకో ఆ తర్వాత సిబిఐ కావాలని ఇప్పుడు కోరుతున్నాం. సిబిఐ మేము కోరుకున్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? సిబిఐ మీరు చేయించండి. కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి. కాదు సార్ కోర్టుకి వెళ్ళండి. ఒక నిమిషం చిన్న బ్రేక్ ఉంది సార్. కోర్టులో జరుగుతుంది కేసు, కోర్టుకి వెళ్ళండి. సిబిఐ విచారణ అడగాలి. కాదు సార్ ఇప్పుడు న్యాయ పరిభాషలో కాదు సార్ మోహన్ రెడ్డి గారు న్యాయ పరిభాషలో వినండి సార్. కాదు సార్ న్యాయ పరిభాషలో ఒక కేసు కోర్టు పరిధిలో ఉండి ఒక ప్రత్యేక వ్యవస్థ దాని మీద విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అది సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ కోర్టు ద్వారా మనం తీసుకోవాలన్నమాట. ప్రభుత్వాలు డిసైడ్ చేయాలన్నమాట. ప్రభుత్వము మీరు వెళ్ళండి కోర్టుకి, సార్ ఇదంతా కూడా తప్పు, మేము చాలా అద్భుతంగా చేశాము, ఆ 202 మందికి సంబంధించి మేము అక్రమాలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా మేము అందులో పెట్టుండే వాళ్ళం కదా, కానీ పెట్టలేదు. సో కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కేసులో మీరు ఇంప్లీడ్ అయితే బాగుంటుంది. ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత బ్రేక్ ప్లీజ్.